మరి తెలుగులో మాట్లాడదలుచుకున్న కిషన్ రెడ్డి గారు, ఇవన్నీ చర్చలు కాదు. నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీడియా మిత్రులను కూడా ఇదే విషయాన్ని రేపు వార్తల్లో రాయాలి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి. దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్, హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్, హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్, హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ని అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్, హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇది నేను చెప్పలే, కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే నేను ఒప్పుకోలేదు, అందుకే నన్ను పార్టీలకు వెళ్ళి ఎలగొట్టిరని. అందుకే సోదరులారా, ఇవాళ ఏ రూపంలో వచ్చినా, మీరు ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ కేసే ప్రతి ఓటు అది బీजेपी కేసినట్టే. हमारे माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है, आप लोग समझ रहे आप कार निशाने को बीआरएस कोड डाल रहे, नहीं, उसके पीछे है मोदी जी, किशन रेड्डी जी. आप वहां देखो, कार के निशाने में मोदी जी बैठा हुआ है, कार को चला रहे, कार के स्टीयरिंग मोदी जी के हाथ में है. इसीलिए आप लोग जब वोट देने के लिए जा रहे हैं, आप लोग सोचो इस देश के लिए मोदी जी का जरूरत है, राहुल गांधी जी का जरूरत है. इस देश के लिए जो कुर्बानी किए, जो जान दे दिए, जो शहीद हुए, उनके परिवार का जरूरत है. इस देश को बांटने वाले, इस देश को लूटने वाले, इस देश को तोड़ने वाले का जरूरत है. आप लोग सोचो. అందుకే మిత్రులారా, ఇయాల రాయమత్ నగర్ మీటింగ్ చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం వచ్చింది. వేలాది మంది మీ బిడ్డ, మీ గల్లీ బిడ్డ నవీన్ యాదవ్ ను ఆశీర్వదించడానికి, ముఖ్యంగా యువకులు, మహిళలు వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ రోజు ఆశీర్వదించిన తర్వాత నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసి నవీన్ యాదవ్ ను గెలిపించడానికి వచ్చిన మీకందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా भाई भाई कब्रिस्तान के बारे में मैं बोलने वाले, भाई 10 साल उन लोग थे नहीं किए, आज हम होते 2500 गज कब्रिस्तान के जगह दिए, अपार्टमेंट वाले से पंचायत करवाए. मैं नया साल के पहले दिसंबर 31 के अंदर मैं बयान दे रहा हूं, आप लोगों का कब्रिस्तान का हल्का करने का जिम्मेदारी मेरा है, यकीन करो. मैं बात ये तो बात पे रहने वाला हूं, झूठ बोल के भागने वाला नहीं हूं, उनमें नहीं हूं. कब्रिस्तान सिलसिले को हौसला करने वाले, हल्का करने वाले मेरे जिम्मेदार है. दिसंबर 31 के अंदर आपका काम हो जाएंगे, मैं बयान दे रहा हूं, यकीन करो.
10 साल उनको दिए, 3 बार बीजेपी को दिए, 3 बार बीआरएस को दिए, एक मौका कांग्रेस पार्टी नवीन यादव को दो, జూబ్లీ హిల్స్ को बदल के दिखाएंगे. 3 సార్లు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఒకే ఒక్క అవకాశం యువకుడు నవీన్ యాదవ్కి ఇవ్వండి. జూబ్లీ హిల్స్ ముఖ చిత్రాన్ని మార్చి 30,000 మెజార్టీతో మీరు గెలిపించండి. జూబ్లీ హిల్స్ నక్షన్ మార్చే బాధ్యత నాది, మీ అందరికి అండగా ఉండే బాధ్యత నాది అని తెలియజేస్తూ 30,000 మెజార్టీ ఇస్తారు కదా, 30,000 దేంగేనా 30,000 మెజార్టీ ఇస్తారు కదా, 30,000 మెజార్టీ 30,000 మెజారిటీ వెనకాలన్న సోదరులు చెప్పాలి, ఇక్కడున్న వాళ్ళు చెప్పాలి, పైనున్న వాళ్ళు కూడా చెప్పాలి. हमारे भाई को एमआईएम साथियों को मैं पूछ रहा हूं, 30,000 मेजॉरिटी नवीन यादव को मिलना आपके जिम्मेदारी है. अंदर సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. అక్కలారా మీరందరూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే